ఆశ్చర్యపోకండి, ఇప్పుడు దాకా ఈయన గిటార్ పట్టుకొని వాయించాడు, కోట్ వేసుకొని వచ్చాడు అని. యాక్చువల్గా నేను కోట్ వేసుకుందామని అనుకున్నాను. ఎందుకంటే ఐ వాంట్ టు హానర్ ద అసెంబ్లీ. ప్రభునామములో మీ అందరికీ ప్రేమవందనాలు. చాలా దూర ప్రయాణాలు చేసి మీరందరూ కూడా ప్రయాసపడి ఈ 25 సంవత్సరాల ఈ కృతజ్ఞత కూడికలో మా అందరితో కలిసి ఆనందించాలని ఎంతో ప్రయాసతో వచ్చారు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, రాజుల గ్రంథంలో దేవాలయాన్ని ఆరంభం చేసినప్పుడు ఒక మాట రాయబడి ఉంది. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో, మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఏమాత్రమును వినబడలేదు. యెరూషలేము మందిరం, సొలొమోను మందిరం కట్టినప్పుడు పని ఎంతో ఉంది, ధ్వని లేకుండా ఏ మందిరం కూడా కట్టబడదు. సొలొమోను కట్టిన మందిరం ఆ సమయంలో ధ్వని వినపడలేదు అన్న మాట. నల్గొండ స్థానిక సంఘం కూడా దీని గురించిన ధ్వని లేదు. కారణం ఏంటంటే మేము ధ్వని చేయలేదు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మా స్థానిక సంఘాల్లోనే పరిచర్య చేయటానికి వచ్చిన సేవకులు, అంటే నల్గొండలో కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో, స్టేషన్కి సమీపంగా ఉంటుంది, వచ్చి వాళ్ళు ఇక్కడ విశ్రాంతి తీసుకొని ఫ్రెష్ అప్ అయి వెళ్ళాలి అని స్టేషన్కి వెళ్ళి రండి, మందిరం దగ్గరకు వచ్చి మీరు ఫ్రెష్ అప్ అయి కొంత విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అంటే, వాళ్ళు అన్న మాట ఏంటంటే, నల్గొండలో కూడా సంఘం ఉందా అన్నారు. నల్గొండలో కూడా సంఘం ఉందా? మా సంఘం ద్వారా ఏర్పడిన సంఘాల్లో పరిచర్య చేయడానికి వచ్చారు, నల్గొండలో కూడా సంఘం ఉందా అని వారు అడుగుతున్నారు. మేము ఈ నల్గొండ సంఘాన్ని బట్టి మేము ధ్వని లేకపోతే మా గురించి చెప్పుకోవటానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే, ఈ నల్గొండ సంఘంలో మా పని ఎట్లా ఉంటుందంటే జాక్పాట్ లాంటిదంతే. దేవుడు సమకూర్చి మాకు ఈ యొక్క పరిచర్యలో భాగం ఇచ్చాడు. చెప్పుకోవటానికి మా యొక్క ప్రయాసం ఏమీ లేదు, కానీ దేవుడి తన చిత్తానుసారంగా ఈ నల్గొండలో జిల్లా కేంద్రంలో ఈ యొక్క సంఘము ఆరంభం చేయటానికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చాడు. ఇది ఒక్కరి పని కాదు, నేను ఒక్కడిని ఇక్కడ నిలిచి ఉన్నాను, ఎక్కువగా నేనే కనబడుతున్నాను. కాబట్టి మీరందరూ అనుకోవచ్చు, ఆనందబాబు ఎక్కువగా ప్రయాసపడ్డాడు, ఈ యొక్క పని జరిగించాడని మీరు అనుకోవచ్చు. కాదు, కానీ ఈ పరిచర్యలో పాలు పొందిన వారు చాలామంది ఉన్నారు. నేను ఒక్కడినే చెప్పడానికి నేను ఏమాత్రం కూడా ఇష్టపడను. అందరము కలిసి చేసిన ఈ యొక్క పని మరి దేవుడు తన మహిమార్థమై ఈ స్థితికి ఆయన తీసుకుని రాగలిగాడంటే దాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉంటున్నాను. మరి 96వ సంవత్సరంలో నాకు తెలియదు, సహజంగా మిషనరీస్ ఎట్లా ఉంటారంటే వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది, ఫలానా ప్రాంతానికి వెళ్ళాలి, పని చేయాలని. మేము ఏ గురి గమ్యం లేకుండా వచ్చాం ఈ యొక్క స్థలానికి. ఉద్యోగాల మీద ట్రాన్స్ఫర్ అయ్యి ఈ యొక్క స్థలానికి రావటం జరిగింది. కానీ దైవ సేవకులు చెప్పినట్లుగా ప్రభువును ఆరాధించుటలో ఉంటున్న మా రోషము కానీ భారము కానీ
ఈ యొక్క పరిచర్య ఇంతగా స్థిరపరచబడి విస్తరించడానికి కారణమైంది. ఈ సందర్భంలో నేను చెప్పుకోవటానికి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారిలో మొట్టమొదటి వారు గుంటూరు స్థానిక సంఘంలో ఎంఏ ప్రసాదరావు గారు. నా ఉద్యోగరీత్యా నేను గుంటూరు స్థానిక సంఘంలో నేను అక్కడ నిలిచి ఉన్నప్పుడు ఆరాధన విషయమై మేము ఎంతో నేర్చుకున్నాం. తర్వాత కొంతకాలానికి నేను ట్రాన్స్ఫర్ అయ్యి కడప వెళ్ళినప్పుడు కడపలో దైవ సేవకులు శ్యాంబాబు గారు అసెంబ్లీలో ఆరాధన యొక్క విలువను ప్రాధాన్యత నేను ఎంతో ఎరిగినవాడు. ఆ దినాల్లో హ్యాండ్లీబర్ గారు రాసిన యొక్క పుస్తకము ప్రచురణలో ఉండేది, తెలిసిన ఆరాధన అండి. మన సంఘాల్లో మనం చేసే ఆరాధన తెలిసి చేస్తున్నామా తెలియక చేస్తున్నాం. నాటి నుండి కూడా ఆరాధన విషయమై చాలా భారము రోషము కలిగి ఉంటున్న పరిస్థితులు సడన్గా ఒకసారి ఈ యొక్క స్థలానికి రావటం, ఇక్కడ బ్రదర్ సహవాసం అనేది లేకపోవటం జరిగింది. చాలా సంఘాలకు మేము అటెండ్ అయ్యాం. కొంతకాలం ఇక్కడ లిటిల్ హ్యామ్ చర్చిలో సహోదరు లాజర్ గారితో కూడా సహవాసం చేశాం 2-3 సంవత్సరాలు. అయినా మేము కలిసి పనిచేశాం. కానీ ఆరాధనలో ఉంటున్న లోపము అనేది మా హృదయంలో వెలితిగానే ఉంది. నేను వచ్చిన యొక్క దినాల్లోనే మన ప్రియులు విజయరాజు గారు ఎన్జీ కాలేజీలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ఆయన పనిచేస్తూ ఆయన కూడా ఈ యొక్క స్థలానికి మరి ట్రాన్స్ఫర్ అవ్వటం జరిగింది ఒకే సమయంలో. అయితే కుటుంబంతో లేరు, కుటుంబం వేరే చోట వాళ్ళు జాబ్ చేస్తుంటారు, ఒంటరిగా తాను ఉంటున్నాడు. మాకు తెలియదు. అంతకుముందు జస్టిన్ గారు ఉన్నారు, కేరళ సహోదరులు, రైల్వేలో ఆయన పని చేస్తూ ఉంటున్నారు. బ్రదర్ అసెంబ్లీకి చెందినవారు. మరి సహోదరులు ఇక్కడ ఉంటున్న సంగతి కొంతమంది తెలియపరిచారు నాకు. తర్వాత మాతో పాటు అంతకుముందు సహవాసం ఉంటున్న సహోదరుడు మల్లికాజ్, వారి అమ్మ శారమ్మ, వారి కుటుంబం కూడా కలిసి ఎలాగైనా సరే నల్గొండలో బ్రదర్ అసెంబ్లీ ఆరంభించాలి అనే ఒక పట్టుదల కలిగి భారంగా ప్రార్థన చేసి మొట్టమొదటిసారి 1999వ సంవత్సరం ఆగస్టు మాసం 22వ తేదీన రామగిరిలో ఒక స్కూల్లో ఆరాధన అనేది ఆరంభించడం జరిగింది. ఆ సమయంలో ఎంఏ ప్రసాదరావు గారు, ఆయన దగ్గర మేము చాలా నేర్చుకున్నాం. ఎంఏ ప్రసాదరావు గారు అసెంబ్లీ గుంటూరులో స్థానిక జిల్లా కేంద్రంలో ఉండేది. అక్కడ కూడా చాలామంది యవనస్తులు చదువుకోవడానికి వచ్చేవారు, ఉద్యోగ నిమిత్తం వచ్చేవారు. మంచి ట్రైనింగ్ అయ్యి ఆయా స్థలాలకు వెళ్ళారు. దైవజనులు పాల్గొందన్న శ్యాంబాబు గారు, ఇంకా అనేక మంది యవనస్తులు అక్కడ మరి ఎంఏ ప్రసాద్ గారి దగ్గర ఆయన గైడెన్స్లో మేమందరం పెరిగాం. ఈ రీతికి అనేక స్థలాల్లో ఉంటున్నారు, అనేక స్థలాల్లో ప్రయోజకులుగా ఉంటూ ఉన్నారు. అదే బీజాలు మాలో నుండి వెళ్ళిపోలేదు. అందుని బట్టి మరి తరచుగా మరి ఎంఏ ప్రసాద్ గారితోనూ అలా డాక్టర్ మిట్టా గారితోనూ సంప్రదింపులు జరిపించి ఆ దినమున మేము ఆ యొక్క స్కూల్లోనే చిన్న గదిలోనే ఈ యొక్క ఆరాధన అనేది ఆరంభించడం జరిగింది. నో మీటింగ్స్, ఏ శబ్దాలు లేవు. ఎందుకంటే మేమున్నవారు కొద్దిమంది, ఒక 7-8 మందితో ఆరంభించిన ఈ యొక్క పని ఇంత విస్తరించి ఇన్ని గ్రామాలకు మరి వెళ్ళిందంటే అది కేవలం దేవుని యొక్క మహా గొప్ప కృప. అనేక మంది ఏదో రీతిగా అంటూ ఉంటారు, కానీ నేను ఒక్కడే చెప్పగలను, మేమేం ప్రయాసపడలేదు, కానీ మేము మాత్రం ఇక్కడ నిలిచి ఉన్నాము అని చెప్పుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను. ఎన్ని ట్రాన్స్ఫర్స్ వచ్చినా మా ప్రాంతం కాకపోయినా ఇక్కడ నిలిచి ఉండటానికి ప్రభు మా యొక్క హృదయాలను స్థిరపరిచాడు. మమ్మల్ని ఆనుకొని దేవుడు జరిగించిన యొక్క పనిని బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాం. మరి అదే సమయంలో వీళ్ళు రమేష్ గారు, సహోదరి పేర్సిస్ నూతనంగా ఆ వివాహం అయ్యి ఈ యొక్క స్థలానికి వచ్చారు.
వారితో కూడా పరిచయం చేయడం జరిగింది. వాళ్ళు కొంత స్టూడెంట్స్ మినిస్ట్రీలో ఉండడాన్ని బట్టి ప్రభువు నమ్ముకున్న కొంతమంది యవనస్తులు మాకు పరిచయం చేయటం, మాతో పాటు సహవాసం ఉండటం. ఇప్పుడు పాట పాడాడు కదా మన సహోదరు గురునాథ్, తాను కూడా వారు పరిచయం చేయగా సంఘానికి వచ్చి నాటి నుంచి ఇప్పటి వరకు ఉంటున్నాడు. సంఘంలో పెద్దగా కూడా ఆయన ఉంటూ ఉన్నాడు. మేము మాత్రం ఇక్కడ ఉన్నాం, కానీ అనేక మంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ గడిపిన సమయం ఎంత మాత్రం కూడా వ్యర్థం కాకుండా వాళ్ళు ఎంతగానో మరి మంచి మధురానుభూతి పొంది నేర్చుకొని వెళ్ళి వారు ఉన్న స్థలాల్లో ప్రభు కొరకు దీవెనకరంగా వాళ్ళు పని చేస్తున్న సంగతిని జ్ఞాపకం చేసుకొని ప్రభువును మరొకసారి నేను స్తుతిస్తున్నా. ఈ విషయాలన్నీ కూడా మరి మేము ఒక సావనీరు ఒకటి రాయటం జరిగింది. అది ప్రభు చిత్తమత ఈ దినమే దాన్ని మేము ఓపెనింగ్ చేస్తాం. దాంట్లో వివరాలన్నీ కూడా మరి జరిగించవచ్చు. ఇక్కడ మేము ఆరంభం చేసినప్పటికీ కూడా మా గురి అంతా కూడా గ్రామాల్లోనే ఉండేది. మేళ్ళదుప్పలపల్లి, ఇంకా మొట్టమొదటిగా అంటే ఇక్కడ ఆరాధన ఆరంభం చేయకముందు మేళ్ళదుప్పలపల్లి గ్రామంలో ఈ యొక్క పరిచర్య ఆరంభించడం జరిగింది. ఈ రీతిగా మాకు తోచినట్లుగా దేవుడు మమ్మల్ని బలపరిచినట్లుగా మాకు అందుబాటులో ఉన్న ప్రతి పరిచయాన్ని కూడా మేము వినియోగించుకొని దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మేము పనిచేశాం. మేము ఎక్కువగా సువార్త దండయాత్రలు అటువంటివి మేము చేయలేదు, కానీ పరిచయాల ద్వారా వ్యక్తిగతంగా వారిని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిదినం వాళ్ళతో పరిచయం చేసుకొని ప్రతి వారం కూడా తప్పనిసరిగా వెళ్ళేవారు. గురువారం ఉందంటే ఫలానా గ్రామంలో ఖచ్చితంగా కూడిక ఉంటుంది. ఒక రీతిగా చెప్పాలంటే గురువారం మాకు స్పెషల్. నేను 96వ సంవత్సరంలో వచ్చిన తర్వాత మేము అద్దె ఇంట్లో మా యొక్క కుటుంబంలోనే ఒక కుటుంబ ప్రార్థన ప్రతి ఒక్క గురువారం నాడు ఒక బైబిల్ స్టడీగా పెట్టుకునే వారం. చాలామంది వచ్చి దాంట్లో పాలు పొందేవారు. ఈ రీతిగా ఇక్కడ ఆ కార్యక్రమం జరిగించుకుంటూ ఈ రీతిగా ఆరాధన ఆరంభం చేయటం. మాకు ఇల్లు అన్నీ కూడా అద్దెళ్ళే, అవి కూడా చిన్న చిన్న రూమ్లే. మరి ఆ స్కూల్లో ఉన్నప్పుడు ట్రాఫిక్లో సమయానికి ఆరంభం చేయాలి అన్న ఆశ, కొంత ట్రాఫిక్లో కొంత ప్రమాదకరమైన సంకేతం చూపినప్పుడు మేము మా ఇంట్లోనే ఒక గదిలో ఆరంభం చేసుకునేవాళ్ళం. ఆ దినాలలో ఆరంభించిన దినాలలోనే మరి దైవ సేవకులు అంటే ఆరాధన మొట్టమొదటి ఆరాధనలో నాకు ఇప్పటికీ గుర్తు డాక్టర్ మిఠా గారు, ఆయన అలాగే ఎంఏ ప్రసాద్ గారు, వీరిద్దరూ వచ్చి ఆనాడు ఆరాధన ఆరంభం చేసి వెళ్ళిపోయిన తర్వాత తరచుగా మమ్మల్ని దర్శిస్తూ ఉంటూ ఉంటారు. ఆ సమయంలోనే మేము ఎక్కడికి వెళ్ళినా, మరి నేను కడపలో ఎక్కువ దాదాపు ఒక 2 సంవత్సరాలు మాత్రమే ఉన్నాను, కానీ ఎన్నో సంవత్సరాల బంధము ఆ యొక్క కడప సంఘంతో ఉంది. దైవజనులు శ్యాంబాబు గారు కానీ వారి కుటుంబం కానీ కడప బెరాక బేతని సంఘంలో ఉన్న వారందరూ కూడా నన్ను ప్రేమించేవారు, మా కోసం ప్రార్థన చేసేవారు. మేము ఎక్కడున్న వాళ్ళు వచ్చేవాళ్ళు. అంత మాత్రమే కాకుండా దైవజనులు ఎస్ ప్రభుదాస్ గారు కూడా ఫలాని చోటకు వెళ్ళారని, మన ప్రియులు ఎవరైనా వెళ్ళారంటే ఖచ్చితంగా వెళ్ళి దర్శించేవారు. ఆ రీతిగా దర్శించి మమ్మల్ని బలపరిచి ఈ యొక్క పరిచయంలో మమ్మల్ని ఎంతగానో వాళ్ళు ప్రోత్సహించిన వారు. నాకు తెలుసు శ్యాంబాబు గారన్న అక్కడ రామగిరిలో ఉంటున్న స్కూల్లో ఆయన మొట్టమొదట ప్రసంగం చేశారు హెబ్రీ పత్రికలో. ఆ పర్వతాన్ని గురించి కూడా చెప్పాడు. అప్పుడు చెప్తూ ఉన్నాడు, ఈ యొక్క నల్లగొండ తెల్లగొండగా కావాలని. నాకు అప్పటికి గుర్తే ఈ యొక్క డాక్టర్ మిఠా గారు మొట్టమొదటి ఆరాధనలో దేవాలయపు తెర పైనుండి కిందికి చిరిగింది అన్న దాని మీద ఆయన మాట్లాడాడు. ఇవన్నీ కూడా సందేశాలు నాకు ఇప్పటికీ గుర్తే. ఈ రీతిగా తరచుగా వస్తూ మమ్మల్ని బలపరుస్తూ, మరి కొద్దిమంది అయినా సరే మమ్మల్ని బలపరుస్తూ ఉంటున్నారు. రాజారావు గారు కానీ, దేవయ్య గారు కానీ, ఇంకా రామలింగారెడ్డి గారు కానీ, వీరందరూ కూడా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి ఈ యొక్క పనులు మాకు సహకరించారు. అయితే అద్దె ఇళ్లలో ఉంటాం కాబట్టి స్థానిక సంఘం మాకు అంటే పర్మనెంట్
వర్షిప్ ప్లేస్ అనేది మాకు లేదు. ప్రభు కృపను బట్టి దేవుడు ఇంత స్థలాన్ని ఇవ్వటానికి ఆయన, అంటే నేను ఇప్పుడు ఎన్ని వివరంగా చెప్పలేను, కానీ పరిస్థితులు ఆ రీతిగా వచ్చినాయి. దేవుడి యొక్క స్థలం ఇచ్చాడు. చాలామంది అన్నారు, ఏంది ఇక్కడ తీసుకున్నారు స్థలం అని, ఏంది ఇక్కడ తీసుకున్నారు స్థలం అని. కానీ ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు దేవుడు ఈ యొక్క స్థలాన్ని ఇచ్చాడో. కాబట్టి ఈ రీతిగా చాలా కాలం మేము ఈ యొక్క పూరి గుడిసెలోనే మేము తలదాచుకున్నాం. అది చాలా మా సంఘంలో ఉంటున్న యవనస్తులందరూ కూడా ఎంతగానో ఇష్టపడేది. డాక్టర్ మిట్టా గారు కూడా చాలా బాగా ఇష్టపడేవాడు ఆ యొక్క పాక. దాంట్లోనే చాలా కాలం మేము మరి ఆరాధన ఆరంభం చేశాము. మందిరం కట్టాలన్న తలంపు కూడా అవసరత కూడా మాకు రాలేదు. కానీ మందిరపు కప్పు పాడవటం, చుండూరు నుంచి సహోదరులు వచ్చి ఒక చక్కని కప్పు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, ఇక్కడ ఎవరు కూడా అది తెలియదు ఏంటిది అనుకున్నారు. దాన్ని తీసివేయటానికి మాకైతే ఇష్టం లేదు. కానీ పురుగులు బట్టి వర్షానికి తడిసి అది పాడైంది. అంత మాత్రమే కాకుండా అది టెంపరీ, పునాదులు కూడా సరిగా లేవు. కాబట్టి దాన్ని తీసివేయాలి అన్న ఆలోచన బట్టి మొట్టమొదటిగా ఒక ప్రణాళికాబద్ధంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క మందిరం తీసివేస్తే ఎక్కడ కూడుకోవాలి? ఆరాధన స్థలం కావాలి కదా, ఇక్కడ ఎవరు ఇళ్ళు లేవు సరిగా. అందుకని నేను చేసేట ముందు ఆ యొక్క షెడ్కి ప్లాన్ చేసుకొని, ఆ షెడ్ రెడీ అయిన తర్వాత మాత్రమే ఇది డిస్మాంటిల్ చేసి ఇక్కడ ఆరంభం చేశాం. మందిరం కట్టేటప్పుడు మరి ఆరంభంలో ఈ యొక్క స్థల సేకరణ కొరకు మాకు కొంత ఆర్థిక సహాయం అవసరమైంది. కాబట్టి సంఘాలు, సహోదరులు వారు చేతులు చాచి మాకు సహకరించి ఆ యొక్క పని జరిగించారు. మేము ఏది చేసినా కొంత మాదిరికరంగా చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ యొక్క పనులు ఆరంభం చేశాం. ప్రభు బలపరుస్తున్నాడు. మేము అనుకున్నది ఏంటంటే, మాకు దగ్గర కొద్ది డబ్బు మాత్రమే ఉంది. ఈ యొక్క పిల్లర్స్ వేసుకొని ఎదురికి స్థలం ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది. పిల్లర్స్ వేసుకున్న తర్వాత ఒక స్లాబ్ వేసుకుంటే కింద మనం ఆరాధన చేసుకోవచ్చులే అనుకున్నాం. కానీ దేవుడు అద్భుత రీతిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన జరిగించాడు. ఒకటి అనుకున్నా, ఎవరిని అడగొద్దు. సంఘంలో కూడా ప్రతి ఆదివారం ప్రకటన చేశాం, మిమ్మల్ని ఎవరిని కూడా డబ్బు ఇవ్వమని కూడా అడగదు. నాట నుండి నేటి వరకు కూడా ప్రతిది ఒక అవసరత ఉంది, ఇంత కొదువు ఉంది, మీరు ఇవ్వండి అన్న మాట ఇప్పటికి కూడా నా నోట నుంచి ఇంతవరకు రాలేదు కూడా. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, యెహోవా ఇల్లు కట్టించినట్ల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఆయన కట్టించకపోతే మనం ఎందుకు? ఆయన కట్టించినప్పుడు మనం ఎందుకు కట్టాలి? ఇది దేవుని ఇల్లు, దేవుడే కట్టుకుంటాడన్న ఉద్దేశంతో ఒక చిన్న ప్రేయర్ లిస్ట్ ఒకటి తయారు చేసి బైబిల్లో పెట్టుకునే ఇవి ఉంటాయి కదా, బుక్ మార్క్స్, వాటిలో పెట్టి అందరికీ ఇచ్చి ప్రార్థన చేయమన్నాం. కానీ చాలామంది సహోదరులు ప్రేరేపించబడి ఆశ్చర్యకరంగా ఈ యొక్క మందిరం కట్టడానికి వాళ్ళు చేతులు చాచి వారు ఎంతగానో ఇచ్చారు. ఎవరి పేర్లు కూడా చెప్పలే. మా సంఘంలో నా సహోదరుడు చెబుతూ ఉంటాడు, మా సంఘంలో ఎవరు ఎంత ఇచ్చిన వాళ్ళ పేర్లు చెప్పరు ఇక్కడ అని చెబుతూ ఉండేవాడు. ఎవరి పేర్లు అవసరం లేదు, దేవుడే తన పిల్లలను ప్రేరేపించి ఎంత ఇచ్చాడు. ఈ మందిరం అంతా కూడా పూర్తిగా కట్టిన తర్వాత కూడా ఇంకా కొంత అమౌంట్ కూడా మిగిలింది మాకు. ప్రభువును ఆనుకొని చేసే పనులు ఈ రీతిగానే ఉంటాయి. ఆయన పని ఆయనే చేసుకోవాలి. ఆయనేమి తక్కువ పేదవాడు కాడు కదా. ఆ ఉద్దేశంతో ఈ యొక్క మందిరం కూడా మేము కట్టడం జరిగింది. కాబట్టి నాటి నుండి నేటి వరకు కూడా ఆర్థిక పరమైన విషయాల్లో దేవుడు మాకు సమృద్ధినే ఇస్తున్నాడు. కానీ ఏనాడు కూడా కొరతలు లేవు. మరి మాకున్న పరిధిలో, మాకున్న అవకాశాల్లోనే ఈ యొక్క ఏదైనా కార్యక్రమాలు జరిగించడానికి మేము ముందుకు సాగాం. కానీ మరి ఏనాడు కూడా ఎవరి వైపు చూసిన వారం కూడా కాము. ప్రభు కృపను బట్టి రాబో దినాల్లో కూడా ఈ యొక్క సంఘం ఈ రీతిగా కొనసాగాలని మరి ఎంతో ఆశిస్తున్నాం. తర్వాత మాకు చుట్టుపక్కల గ్రామాలైన మేళదుప్పలపల్లి, ఈ ఆచారం, పులిమామిడి, ఆ స్థలాల్లో నల్గొండలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఇది కూడా ఆశ్చర్యమే.
ఈ పులిమామిడికి మేము వెళ్ళటము కూడా మా సంఘానికి వచ్చే యవ్వనస్తుని ద్వారానే అతని పరిచయముతో, అతని సహకారంతో వాళ్ళకి వెళ్ళి దర్శించి వారికి సువార్త చెప్పడం ద్వారా వారి యొక్క బంధువులు కూడా మరి ప్రభువును నమ్ముకొని ఈనాడు పులిమామిడిలోను ఆచారంలో కూడా దేవుని యొక్క సంఘము ఏర్పాటు చేయబడింది. మరి మాకు మంచి బలమైన ఒక వ్యక్తిని దేవుడు అనుగ్రహించాడు, లక్ష్మయ్య గారు. ఆయన మీకు దీనిలో సావనీరులో ఆయన యొక్క సాక్ష్యం కూడా రాసినప్పుడు మేము ఏది కూడా తీసివేయటానికి వీలు లేదనిపించింది. ఈనాడు ఆయన కుటుంబం అప్పగించుకొని ఆచారం గ్రామంలో దేవుని యొక్క పని జరిగిస్తున్నారు. తర్వాత అన్నారం గ్రామంలో కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మేళదుప్పలపల్లి అయితే ఒక మందిరం కట్టుకున్నాం. అది కూడా మా యొక్క స్థానిక సంఘమే, ఎవరిని కూడా అడగలేదు. అక్కడ పని చేయటానికి సహోదరుడు బర్నవాస్ గారు మాతో పాటు ఉన్నాడు. అంతకుముందు మేమున్న వాళ్ళం అందరం కూడా ఉద్యోగస్తులమే. అందరూ కూడా మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అందరూ కూడా బిజీగా ఉండేవారు. నేను ఒక్కనే ఖాళీగా ఉండేవాడిని. నా యొక్క జాబు చాలా లైట్గా ఉన్నది కాబట్టి అన్నిటి కూడా అందరికీ కూడా అవైలబుల్గా ఉండేవాడిని. కాబట్టి ఎక్కువ భారము మరి పడిపోతూ ఉంటున్నప్పుడు దేవుని ప్రార్థన చేసినప్పుడు మరి చిరునెమలి గ్రామం నుండి సహోదరు బర్నవాసును దేవుడు మా మధ్యకు పంపించాడు. అంతకుముందు ఒక్కలమే ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. కొంతమంది బ్రదర్స్ అందరూ కూడా ట్రాన్స్ఫర్ అయిపోవడం జరిగింది. చాలా కాలం మా యొక్క సంఘంలో ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్న పెద్ద పెద్ద చదువులు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా తారతమ్య భేదాలు లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా అందరం కూడా కలిసి పనిచేసేవారు. టాయిలెట్ నుంచి పుల్పిట్ వరకు కూడా మేము అనుభవించిన సందర్భాలు ఉంటూ ఉన్నాయి. ఈ రీతిగా మరి సహోదరు విజయరాజు గారు ఇక్కడి నుంచి మళ్ళీ ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి ప్రమోషన్ మీద మహబూబ్ నగర్ వెళ్ళిపోవటం, ప్రభు పిలుపునందుకు ఆయన మహిమలో ఉండటము ఆయన జరిగింది. ఆ తర్వాత ఒంటరిగా మరి సహోదరుడు బర్నవాసు వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు జరిగించడానికి మేము ప్రయత్నం చేశాం. కానీ ప్రభు మరి ఎందుకో తన దాసుని ఇంటిలో కొన్ని విచారకరమైన సంఘటనలు కూడా ఆయన జరిగించాడు. తర్వాత చిన్నపిల్లల పరిచర్య గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ఆరంభంలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అందరూ కూడా ఒకే ఏజ్ గ్రూప్ పిల్లలు. సహోదరుడు సునీతి అలాగే సహోదరు పేసెస్ వీళ్ళు కూడా సండే స్కూల్ తీసుకొని మా పిల్లలందరూ కూడా ప్రభువులోనికి రావడానికి వాళ్ళు కారకులయ్యారు. వారికి ప్రత్యేకంగా మా కుటుంబాల తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. సహోదరులు వీళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత సండే స్కూల్ పరిచయం కుంటుపడిపోయింది. కానీ ఇప్పుడైతే ప్రభు తన కృపను బట్టి సండే స్కూల్ పరిచర్యలో పిల్లల పరిచర్య పట్ల భారం కలిగిన మన ప్రియులను సహోదరుడు విజయ్ కానీ, గోపీనాథ్, శాలిని కానీ వారిని ఇచ్చారు. వారు వచ్చిన తర్వాత మరలా ఈ యొక్క సండే స్కూల్లో ఒక రివైవల్ అనేది జరిగింది. సండే స్కూల్ చక్కగా జరుగుతుంది. మా సండే స్కూల్లో ఉంటున్న పిల్లలందరూ కూడా రక్షింపబడాలన్నదే మా ఆశ. మాత్రమే కాకుండా సహోదరుడు గోపీనాథ్ తన యొక్క భార్య శాలిని వారు ఎంతో ప్యాషనేట్గా ఉంటూ గ్రామాల్లో కూడా సండే స్కూలు జరిగించడానికి వాళ్ళే ఒంటరిగా వెళ్ళి ఆదివారం మధ్యాహ్నం 4 గంటల నుంచి వెళ్ళి ఆ రాత్రి మరి ఎంతో కాలము ప్రకటించి వాళ్ళు వస్తూ ఉంటున్నారు. తర్వాత కొంతకాలానికి మాకు వొకేషనల్ బైబిల్ స్కూల్ జరిగించాలన్న ఆశ మాలో ఉంది. కారణం ఏంటంటే ఈ మధ్య నేను ఈ ఆపరేషన్ క్రిస్మస్ చైల్డ్ సెవారిటన్ పర్సులో మరి ఒక కోఆర్డినేటర్గా ఉంటున్నప్పుడు పిల్లల పరిచర్య పట్ల ఒక దాని యొక్క ప్రాధాన్యత ఏంటో నేను ఎంతో తెలుసుకున్నాను. నేను విన్నది ఏంటంటే మన పిల్లలు రక్షణ పడితే మనం కట్టుకున్న మందిరాలు సంఘాలన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. అది ఒకసారి ఊహించుకున్నప్పుడు ఎంతో భయం వేస్తుంది. కాబట్టి ఈ VBS పరిచర్య ద్వారా దేవుని పిల్లలకు సువార్త ప్రకటించాలని ఎంతో ఆశ కలిగి 2023వ సంవత్సరం నుండి 22వ సంవత్సరం నుంచి VBS అనేది ప్రత్యేకంగా అంటే అప్పుడప్పుడు మేము రిట్రీట్స్, క్యాంప్స్ 2-3 అంటే అప్పుడప్పుడు జరిగించుకుంటూ ఉండేవారు.
కానీ ఇప్పుడైతే రెగ్యులర్గా దసరా హాలిడేస్లో VBS అనేది జరగాలని ఎంతో ఆశ కలిగి మరి ఉన్నాం. ఈ జిల్లా కేంద్రం అని ఈ యొక్క సంఘంపై మా యొక్క బాధ్యత ఎంతో ఉంది. గ్రామాల్లో చిన్న చిన్న సంఘాలు, అక్కడ కూడా చాలామంది పిల్లలు ఉన్నారు. వారందరికీ కూడా దేవుని యొక్క సువార్త ఇప్పుడే మనము ప్రకటించగలిగితే ఈ రీతిగా యొక్క సంఘాలకు మనం ఎంతో సహకరిస్తామన్న ఆశ కలిగి VBS పెట్టడం జరిగింది. నేను ఎందుకు VBS గురించి పర్టికులర్గా నేను చెప్తున్నానంటే, గత 23వ సంవత్సరం VBS పెట్టినప్పుడు చాలామంది పిల్లలు వచ్చారు. మోర్ దాన్ 300 ఉన్నారుగా. అంతమంది పిల్లలు వచ్చినప్పుడు సీనియర్స్ గ్రూప్లో ఉంటున్న పిల్లలు దాదాపు 50 మంది పిల్లలు. వాళ్ళందరికీ కూడా VBSలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు మేము ప్రత్యక్షంగా కనులారా మేము చూచాం. వారందరూ కూడా ప్రభువుని గురించి వాళ్ళు అడిగే ప్రశ్నలు కానీ, వాళ్ళలో కలిగిన దేవుని యొక్క భయము కానీ, ఇవన్నీ చూసినప్పుడు మాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. ప్రభు యొక్క ఆత్మ కార్యాన్ని మేము చూడగలిగాం. రానున్న దినాలు వారందరూ కూడా రక్షింపబడి సంఘాలలో బలమైన నాయకులుగా ఉండాలని మనం ఆశిద్దాం. ఈ రీతిగా మరి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నల్గొండ జిల్లాలో ఉంటున్న సంఘాలలో ఉంటున్న పిల్లలందరినీ కూడా ఈ VBSకు పంపించండి. మేము ఎంతో ఖర్చు చేసుకొని పిల్లలందరికీ కూడా ఈ VBSలో అనేకమైన పాఠాలు, దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి మేము పూనుకున్నాం. కాబట్టి సంఘాల్లో, మీ సంఘాల్లో ఉన్న పిల్లలను మీరు ప్రోత్సహించి పంపించాలని ఎంతో ఇష్టపడుతున్నాం. తర్వాత నల్గొండ ఈ యొక్క స్థానిక సంఘం ఎటువంటిదంటే, ఇక్కడికి వచ్చిన సహోదరులు చాలామంది ఉంటున్నారు. చదువు కోసము, ఉద్యోగాల కోసం అనేక మంది వచ్చారు. ఎన్నెన్నో రకరకాల కృపావరాలు, తలాంతులు కలిగిన వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా ఈ యొక్క వారి యొక్క కృపావరములను, తలాంతులను మరి వినియోగించుకోవడానికి ఒక మంచి వేదిక ఆ రీతిగా ప్రోత్సహించడం జరిగింది. అనేక మంది ప్రోత్సహించబడ్డారు. వారు వెళ్ళిన స్థలాలలో ఉండి దేవుని మహిమ కొరకే వాళ్ళు జీవిస్తూ ఉన్నారన్న సంగతిని ఒకసారి తెలియపరచుకుంటూ ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ రీతిగా మేము ఇక్కడ కూడుకునేది మాత్రమే కొద్దిమందే, దాదాపు ఒక 50 మంది మాత్రం ఉంటారు. గ్రామాల్లో మేళదుప్పలిపల్లి కానీ, అలాగే పులిమామిడిలో కానీ, యాచారంలో కానీ ఉంటున్న సంఘాల్లో ఉన్న సహోదరులందరూ కూడా ఇక్కడికి చేరి వచ్చినప్పుడు ఈ యొక్క మందిరం అంతా కూడా నిండిపోయి బయట నెలకు ఒకసారి మేమందరం కూడా ఇక్కడ సమకూర్చబడి మేమందరం కలిసి ప్రభువుని ఆరాధిస్తూ మా కార్యక్రమాలు జరిగించుకుంటున్నాం. నార్కెట్పల్లిలో బైబిల్ స్టడీ అక్కడ ఉంటున్న కొన్ని కుటుంబాలను ఆధారం చేసుకొని ఆరంభించడం జరిగింది. ఒక 2 సంవత్సరాల తర్వాత ఆరాధన కూడా ఆరంభం చేశాం. కానీ ఆరాధననే మరి ఈ సాతానుడు టార్గెట్ చేస్తున్నాడు. మరి సహోదరులు, మరి సహోదరుల కుటుంబాల్లో ఉన్న కొన్ని ఉపద్రవాలను బట్టి, సహోదరుల యొక్క ట్రాన్స్ఫర్లను బట్టి, అక్కడ ఈ తెలంగాణ యాజ్ స్టేషన్లో కంపెనీస్ క్లోజ్ చేయటాన్ని బట్టి అందరూ కూడా ఎటువట్లు చెదరిపోయారు. దాన్ని బట్టి మరి అక్కడ పని అనేది ఆగిపోయింది. ఆ రీతిగా నార్కెట్పల్లిలో మేము చాలా ప్రయాసపడ్డాం, కానీ మరి మేము అక్కడ ఫెయిల్ అయిపోయామని నేను చెప్తున్నాను. కొరిటిగల్లో కూడా చాలా మన ప్రియులు పాల్గాంధీ గారు వారి సంఘాల నుండి ఆ యొక్క ప్రాంతాన్ని వాళ్ళు దత్తత తీసుకొని మాకు అప్పగించినప్పుడు చాలా ఫాలో అప్ అయ్యా, చాలా ప్రయాసపడ్డా. మీరు చూస్తారు, నాకు స్కూటర్ ఇక్కడ ఉంది, కొరిటికల్ కోసం తుక్కు అయిపోయింది అంతే. సోదరు మన జోసఫ్ ఉండేవాడు, ప్రతి గురువారం వెళ్ళి వారిని దర్శించుతాం. కానీ అక్కడ కూడా ఆటంకాలు వచ్చి అక్కడ కూడా దేవుని యొక్క పని ఆగిపోయింది. అప్పాజిపేట గ్రామంలో దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు, అక్కడ పని జరిగిస్తున్నప్పుడు కొంతమంది సహోదరులు ఆకర్షించబడినప్పుడు అక్కడ స్థానికంగా ఉంటున్న ఒక సేవకుడు, అంటే బక్సింగర్ అసెంబ్లీ ఉంటున్న సేవకుడు ఏం చేశారంటే, వాళ్ళెవరో వచ్చి ప్రకటించడం ఏంటి ఇక్కడ, నేను ఒక సేవకుడిని అయ్యండి వాళ్ళెవరు వచ్చి ఇక్కడ ప్రకటించడము, ఈ యొక్క పని చేయటం ఏందని ఆయనే పూనుకొని ఏం చేశాడంటే, ఆయన కూడా మరి వాళ్ళందరూ కూడా పురికొల్పి వాళ్ళు ఒకసారి ఎంత సువార్త దండయాత్ర చేసి ఆరాధన రొట్టె విరచడమే పెట్టారు. కక్ష చేతనే కానీ మిష చేతనే కానీ
దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. అక్కడ ఆపివేశాం. వాళ్ళు వచ్చినప్పుడు మనం పోటీగా చేయటానికి మంచిది కాదని ఆపివేసి ఆ తర్వాత కొరిటికల్కు మేము వెళ్ళటం జరిగింది. కొరిటికల్లో తర్వాత సహోదరు తిమోతి ఆ యొక్క సంఘాల నుంచి పంపించబడి ఇక్కడికి వచ్చి మునుగోడలు నిలిచి ఆయన పని చేస్తున్నారు. అక్కడ కూడా చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. ఎంత భయంకరంగా తయారంటే, ఒకప్పుడు ఆ దినాలలో దేవుని యొక్క సువార్త కనీసం ఇద్దరు వెళ్ళి ఒక స్ట్రీట్ లైట్ కింద వెళ్ళి నిలబడి దేవుని యొక్క సువార్త ప్రకటించేవారం. కానీ ఇప్పుడు బైబిల్ పట్టుకొని పోతుంటేనే ఏదో అనుమానంగా చూస్తుంటున్నారు. పరిస్థితులు చాలా క్రిటికల్గా ఉన్నాయి. మరి తిమోతి అక్కడ బోరు కూడా వేయించాడు, మంచి నీళ్లు కూడా పడితే ఆ బోరును కూడా మూసివేశారంటే ఆ యొక్క ప్రజలు ఎంత భయంకరలో చూడండి. ఇటువంటి పరిస్థితులు ఉంటున్న గ్రామాలలో మరి ఈ పని చాలా కష్టతరంగా ఉంటున్నది. కానీ ప్రభు కృపను బట్టి ఇప్పుడు ఆచారము, ఆ యొక్క అన్నారము, పులిమామిడిలో కూడా చాలా కాలం నుంచి ఆరాధన జరుగుతుంది. కానీ అక్కడ మందిర స్థలం కోసం మేము ప్రయత్నం చేస్తుంటే అక్కడ వాళ్ళు అడ్డుపడుతూ ఉంటున్నారు. ఈ రీతిగా చాలా ఆటంకాలు ఇవన్నీ ఉంటున్నాయి. పోతే మరి చెప్పుకోవటానికి విజయగాథలు అన్నీ ఉన్నా మన ఫెయిల్యూర్స్ కూడా చెప్పుకోవటానికి ఎంతో మనం ముందుకు సాగాలి. సంఘంలో ఉంటున్న కుటుంబాల్లో ఎన్నో దుఃఖకరమైన సంగతులు జరిగినాయి. మీ అందరికీ తెలుసు, సహోదరుడు బర్నబాసు కుటుంబంలో జరిగిన ఎంత విచారకరమైన హృదయ విదారకమైన సంగతులు ఎన్నో ఉంటున్నాయి. అలాగే నల్గొండ స్థానిక సంఘంలో కూడా ఏనాడు కూడా మీకు దుఃఖించడం, మేము ప్రేమించినటువంటి ప్రియులు మమ్మల్ని విడిచిపెట్టిపోవటం జరిగింది. వారందరిని బట్టి మేము ఎంతో అంగలార్చాము. చాలామంది గురించి ప్రార్థన చేశాం, కానీ ప్రార్థనకు జవాబు రాలేదు. మనము సక్సెస్ స్టోరీస్ మాత్రమే కాకుండా ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా చెప్పుకోవటానికి మనము సిగ్గుపడకూడదు. అయినప్పటికీ ప్రభు చిత్తానికి అప్పగించుకున్నా. కానీ ఒక విషయం ఏంటంటే, ఎవరు కూడా సణిగిన వారు కారు, ఎవరు కూడా వెనుకంజ వేసిన వారు కారు. మా ఇంట్లో ఈ రీతిగా జరిగింది, ఇంత నష్టం జరిగింది అని దేవుని దూషించిపోయిన వారు ఎవరు కూడా సంఘములో లేరు. ప్రభు కృపను బట్టి అనేకులకు ఆదరణకరంగా ఈ యొక్క సంఘం ఉంది. గ్రామాల నుంచి అనేక మంది యవనస్తులు చదువుకోవటానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఇక్కడ ఒక షెల్టర్ ఉంది, మరి కిచెన్ ఉంది, వారి గ్యాస్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళే వస్తారు, మందిరం పని చేసుకుంటుంటారు, వండుకుంటారు, తిన్నుకుంటారు, చదువుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. నరేష్ ఉన్నాడు, దాదాపు 8 years అనుకుంటే ఇక్కడ ఉన్నాడు. బీఈడి చేయటానికి వచ్చాడు. బీఎడ్ అయిపోయిన తర్వాత ఎంఎస్సి కూడా చేశాడు. పెళ్ళి కూడా ఇక్కడే చేసుకున్నాడు. ఉద్యోగం కూడా ఇక్కడే వచ్చింది. మొన్న ఆయన ఉద్యోగంలో చేరుకున్నాడు. కాబట్టి ఈ రీతిగా అనేక మంది యవనస్తులకు, ప్రత్యేకించి నల్లగొండ స్థానిక సంఘాలలో, ఆయా గ్రామాల్లో ఉన్న సంఘాలు ఉంటున్న అనేకమైన సంఘాలకు ఎంతో ఆశ్రయంగా ఈ యొక్క ప్రాంతం ఉన్నదన్న సంగతి మరి ఒకసారి తెలియపరచుకుంటూ, మరి ఈ గ్రామం కోసం మీరందరూ కూడా మరి ప్రార్థన చేయండి. ఈ యొక్క పరిచయం చాలా గొప్పదిగా ఉంది. మరి ఇప్పుడు సావనీరు కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. వారిలో ఉంటున్న అనుభవాలు ఇవన్నీ చూసినప్పుడు అందరూ కూడా ఒకే ట్రాక్లో వెళ్ళిపోతున్నారు. ఇక్కడ సహవాసం చేసి ఆయా స్థలాలకి వెళ్ళి ఇప్పుడు సహవాసులు ఉంటున్న వారి యొక్క అనుభూతులను చూసినప్పుడు అందరూ కూడా, మీరు చదవండి, నేను తెప్పించుకొని చదివాను. అందరూ కూడా ఆరాధన విషయమై వాళ్ళు ఎంతో సంతృష్టి పొందారు. దేని నిమిత్తం మేము చిందించామో అదే సంగతి ఈ యొక్క సంఘము ఏర్పరచబడటానికి, విస్తరించడానికి, అనేకులకు మరి మాదిరికరంగా ఉండటానికి ఎంతో అవకాశంగా ఉంది. కాబట్టి 25 సంవత్సరాలు ఎలా గడిచిపోయినాయో తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే, చివరిగా 25 సంవత్సరాలు ఎంతో ప్రయాస ఉంది, ఎన్నో కష్టాలు ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా మీ అందరికీ కూడా రానున్న తరాల కోసం నేను చెప్తున్నాను, అన్ని ఏర్పాట్లు చేసి పెట్టా. మీరు ఏమి చేయనవసరం. మందిరం ఉంది, సంఘాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నాను, పని చేయండి. మిమ్మల్ని ఆటంకపరిచే వాళ్ళు ఎవరు కూడా లేరు. నేను ఈ యొక్క సంఘంలో ఆరంభం నుంచి ఒకవేళ ఏదైనా సరే ద్వేషించబడుతున్నానంటే మందిరానికి రావటం లేదు, ప్రార్థనకు రావటం లేదు,
స్పిరిచువల్గా ప్రోత్సహించే విషయాల్లో నన్ను కొంతమంది అపోజ్ చేసి కొంత కష్టపడిన వారు ఉన్నారు. కానీ వ్యక్తిగతమైన దోషణలు కానీ అటువంటి ఏ కష్టాలు కూడా మాకు లేవు. ఎందుకు చెప్తున్నానంటే, మరి ఇప్పుడు నా ఏజ్ 65. దైవ గ్రంథంలో దేవుడిచ్చిన ఆయుష్ ఉంది, ఇంకొక 5 years. తర్వాత ఏమవుతుందో కూడా మనకు తెలియదు. ఇప్పుడున్న తరాలు ముందుకు వచ్చి దేవుని యొక్క పని జరిగించకపోతే ఈ కార్యం ఎవరు జరిగిస్తారు? అపోస్తల కార్యంలో పౌలు అక్కడ ఉన్న సంఘంతో చెప్తున్నట్లుగా, ఎవరి వెండిని బంగారం నేను ఆశించలేదు. ఇంత పని జరిగించి ఏదో లాభము కోసం, పేరు కోసం జరిగించలేదు. కానీ ప్రభువు మాపై ఉంచిన భారాన్ని మాత్రమే మోసాం. తర్వాత తరాలలో ఇదొక సవాలుగా తీసుకొని మరి యొక్క పనిని కొనసాగించి ఇంకా విస్తరించాలి. ఇక విస్తరించి అంటే మనం ఏదో కష్టతరమైనది కాదు, మనకు అందుబాటులో ఉన్నవే మనం వినియోగించుకొని, ప్రభువు తెరిచిన ద్వారాలను వినియోగించుకొని దేవుని యొక్క సువార్త ప్రకటించి ఈ యొక్క సంఘము అనేక రీతిలో విస్తరించడానికి మరి దోహదపడాలని మరి ప్రస్తుతం యవనస్తులు కానీ తర్వాత తరాన్ని కానీ నేను ఎంతో వేదనతో, భారంతో నేను తెలియపరుస్తున్నాను. రండి మనందరం కలిసి పనిచేద్దాం ప్రభువు మహిమ కొరకు. మనం పాడుకున్నాం కదా, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ దినాల్లో మేము దశలోనికి రాసిన పత్రికను మేము ధ్యానం చేసుకుంటా ఉన్నాం. 4వ అధ్యాయం అయిపోయింది, 5వ అధ్యాయంలో మేము ఉన్నాం. సంఘములో ఆదివారం కానీ బైబిల్ స్టడీలో కానీ ప్రభు యొక్క రాకడ గురించిన విషయాలను మేము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. పరిస్థితులు చూస్తున్నప్పుడు ప్రభు యొక్క రాక మరి సమీపం ఉన్న సంగతి మనం తలంచుకొని ఇంకేమాత్రం నిర్లక్ష్యం చేసుకుండా మేలుకొందాం, ఉద్యోగపడదాం. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును, కృపావరాలను వినియోగించుకొని ప్రభు యొక్క పని చేస్తాం. ఎంఏ ప్రసాద్ గారు అన్న కొటేషన్ నాకు ఎప్పుడు జ్ఞాపకం. లూకాసు వార్త 19వ అధ్యాయం 13వ వచనంలో, ఆక్యుపై టిల్ ఐ కమ్. నేను వచ్చే వరకు వ్యాపారం చేయండి, నేను వస్తున్నాను, మీకు చేతనైంది చేయండి. చేతకాంది కాదు, మీకు చేతనైంది మీకు దేవుడి అనుగ్రహించిన సామర్థ్యము చొప్పున చేసి ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూడాలని నల్గొండ స్థానిక సంఘాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తూ మరి ప్రభువును స్తుతిస్తూ మీ అందరికీ ఈ యొక్క అవకాశంలో, ఈ యొక్క సందర్భంలో మీరందరూ వచ్చి మా ఆనందంలో పాలు పొందని బట్టి హృదయపూర్వకమైన మరి వందనాలు మీకు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.